మంచిది. దేవుని వాక్యంను ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నిన్న నేడు నిరంతరము మారనివాడు నిజమేనాయన. అయ్యా, ఇదిగో నీ భక్తులు చేసే ప్రార్థన నువ్వెన్నటికీ తోసివేయని వాడువు కావు. ఇదిగో వారి ప్రార్థనలు ఆలకించి అంగీకరించి జవాబులను గ్రహించేవాడు నిజమేనాయన. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ అద్దకే వచ్చుదురని అయ్యా ఇదిగో నీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా అయ్యా ఇదిగో మరొక్కసారి ఇదిగో ప్రభు మీ పాదములు మట్టుకు తగ్గిపోచున్నాం నాయన. ఇదిగో ప్రభు పాటలు ఎందుకు తోడై ఉన్నావు, ఆరాధన ఎందుకు తోడై ఉన్నావు నాయన. ఇదిగో ప్రభు చదవబడిన లేఖన భాగములు ఎందును అయ్యా, వివరించినటువంటి లేఖన భాగములు ఎందును అయ్యా, చెప్పబడిన సాక్ష్యములు ఎందును, ప్రార్థన అవసరతల ఎందును అయ్యను తోడుండి ఇప్పటిదాకా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్య పరిచర్లో కూడా నీ అపరిమితమైన కృప తోడుంచి నీవే మహిమా ఘనత ప్రభావములకు ఆరోపిస్తూ ప్రకటించేవాడు నీవే, గ్రహింపచేవాడు నీవే, ఒప్పింపచేవాడు నీవే, సమ్మతి గల మనస్సు మా ఇళ్ళ పుట్టింపగలిగిన వాడు నీవే. దయచేసి నీ కార్యములు నీవు జరిగించి నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం, హల్లెలూయా. మంచిది. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగము 40వ అధ్యాయము మొదటి వచనములో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. చూడండి, భక్తుడైనటువంటి దావీదు తన అనుభవపూర్వకముతో తను ఈ మాటలను మాట్లాడుతున్నాడు. ఏమనట? తను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను. చెప్పండి, దావీదు దేవుణ్ణి ఏం చేశాడట? సహనముతో కనిపెట్టుకొనుట. చూడండి, మన జీవితంలో కూడా కనిపెట్టుకునే అనుభవం మనకు కావాలి. చెప్పండి, మనకేం కావాలి? చెప్పాలి, ఏం కావాలి? దేని కొరకు? దేవుని సహాయము కొరకు, దేవుని కార్యముల కొరకు మనందరము కూడా కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొనుట అంటే అర్థం ఏంటి? ఎదురు చూడడం. చెప్పండి, ఏంటి? ఎదురు చూడడం. ఎవరికైనా ఎదురు చూడడం ఇష్టమా? ఇష్టం ఉండదా? ఎదురు చూడడం ఇష్టమా? అప్పటికప్పుడే వచ్చేయడం అంటేనే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. అదే ఎదురు చూడాలి అని అనుకోండి, ఏముంటుంది? ఇసుపు, ఇబ్బంది, అయ్యో ఇంతసేపు ఎదురు చూడాలా అని చెప్పి బాధ, ఒకంత బాధ మనకు కలుగుతుంది. ఉదాహరణకు మీరు ఆలోచించండి, ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మనం వెళ్ళేటప్పటికే ఒక అధికారి లేడనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? చెప్పాలి. ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ మనం వెళ్ళినప్పటికే ఆ అధికారి అక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి కొరకు మనం ఎదురు చూడాలా? ఎదురు చూడక్కర్లేదు. అప్పటికే ఎదురు చూసేదానికి మన హృదయం ఎలా మారిపోద్ది ఒకసారి చెప్పండి. ఎదురు చూడాలి అని అన్నప్పుడు, అయ్యి బాబోయ్ ఎప్పుడు వస్తాడీనా, ఎప్పుడు అనగా వెళ్ళిపోయాడు, అయ్యో ఎప్పుడో వచ్చి ఇక్కడే కూర్చున్నాను, ఇంతకే రావట్లేదు, అంతకే రావట్లేదు, ఇంకెప్పుడు వస్తాడు, ఎప్పుడవుతుందో నా పని అని చెప్పి ఎదురు చూసేటప్పుడు మనకి ఏం కలుగుతుందంటే నిరాశ లేదా నిస్పృహ, ఇవన్నీ ఎదురవుతాయి. కానీ మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? సహనముతో కనిపెట్టుకోవాలి. సహనం అంటే ఏంటి? ఓర్పు. ఓర్పు ఓర్పు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే ఓర్చుకోవడం అనేది చాలా కష్టమైందో మాట చెప్పాలంటే. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓర్పుగా ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. ఆయన కార్యముల కొరకు, ఆయన మన జీవితంలో కలుగు చేసుకోవడం కొరకు మన ఓపికతో సహనంతో ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. బైబిల్లో మాట ఉంటుంది, దాసుడి యొక్క చేతులు తమ యజమానుడి చేతి తట్లు చూచినట్లుగా దాసురాలు కనులు తమ యజమానురాలు చేతి తట్లు చూచినట్లుగా నేను యెహోవా కొరకు
కనిపెట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ పనివాడు ఏ విధముగా అయితే యజమానుడు చేతుల వంక చూస్తాడో, అంటే ఏంటి, అంతా కష్టపడి చివరాఖరికి వచ్చేటప్పటికి యజమానుడు మనకి ఏమిస్తాడు అంటే జీతం ఇస్తాడు కదా. అని ఆ జీతం కొరకు యజమానుడు చేతు తట్లు మనం ఎలాగైతే ఆశగా చూస్తామో, మనం కూడా ప్రభువుని ఎలా చూడాలో తెలుసా? ఆశతో ఓపికతో సహనముతో ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. చూడండి, బైబిల్లో ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఎలాంటి కార్యాలు దేవుడు చేశాడనేది కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో కూడా మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఏమిటి అంటే, వారి జీవితంలో దేవుడు కనిపెట్టుకున్నట ద్వారా ఎన్ని కార్యాలు చేశాడో మన జీవితంలో కూడా ఏం చేస్తాడో అలాంటి కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కనిపెట్టుకున్నట ద్వారా వారి జీవితాల్లో పొందుకున్నటువంటి లాభకరమైనటువంటి పరిస్థితులను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయమును ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండమ్మా. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలండి, చదవబడినటువంటి వాక్య భాగం ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఏమిటి అంటే, యేసు ప్రభువారు తన జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ లేకపోతే అద్భుతం అని మాట్లాడుకోవాలి. ఏమిటి అంటే, కానాను అనబడినటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతున్నది. ఆ వివాహానికి యేసు ప్రభు అతిథిగా పిలువబడ్డాడు. వివాహం అంతా సజావుగా సాగుతున్న సమయంలో వివాహం మధ్యలో ఉండగా అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఏమిటి అంటే చెప్పాలి, ద్రాక్షారసం అనేది అయిపోయింది. ఈ ద్రాక్షారసం అనేది ఎప్పుడైతే అయిపోయిందో యేసు ప్రభు తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అంటే ఆయన అంటున్నాడు, అమ్మా, నా సమయము ఇంకనూ రాలేదు. అప్పుడు వెంటనే తల్లి అంటుంది ఆ పనివారిని పిలిచి, అయ్యా, ఇదిగో ఈయన మీతో ఏదైతే చెబుతాడో చెప్పాలి, అది చేయండి. చెప్పాలి, అది చేయండి. చూడండి, ఆ పనివారితో తల్లి ఏమని మాట్లాడుతుంది? ఆయన మీతో ఏదైతే చెబుతాడో అదే చెయ్యండి. ఇప్పుడు ఆ పనివారు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నారు చెప్పాలి. ఆ పనివారు ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు? యేసయ్య కొరకు, యేసయ్య మాట కొరకు. అంటే ఆయన ఎప్పుడు ఏ పని చేయమంటే ఆ పని చేయమని ఆర్డర్స్ వచ్చేసినాయి. గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆయన వారితో ఏదైతే చెబుతాడో ఆ పనివారు అదే చేయాలి. గనుక ఈ పనివారు ప్రభు మాట కొరకు వారు ఏం చేస్తున్నారు తెలుసా? కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదంట, యేసయ్య కళ్ళ ముందే నుంచొని ఉన్నారంట. అంటే ఏమో ఏ టైంలో ఏం చెప్తారో. గనుక ఆయన సమీపముగా ఉండడం మంచిదని చెప్పేసి ఆయన మాట కొరకు వారు ఏం చేస్తున్నారంటే కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారట. చూడండి, ఈ సమయం రానే వచ్చింది. యేసయ్య వారితో చెప్పాడు ఏమని? ఇదిగో ఆ పాత్రలో, ఆ ఖాళీ పాత్రలన్నిటిని కూడా మీరు ఏం చేయండి అంటే నీళ్లతో నింపండి. చూడండి, అప్పటిదాకా కనిపెట్టుకున్నటువంటి వీరు ఒక్కసారిగా చెప్పబడినటువంటి మాట ప్రకారము ఆ పాత్రలన్నిటిని కూడా అంచుల మట్టుకు నింపేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచుల మట్టుకు ఆ పాత్రలు నింపేసినప్పుడు వెంటనే వాటిని తీసుకెళ్ళి వడ్డించమన్నప్పుడు తిరిగి మళ్ళీ పరిచారకులు ఆ జగ్గులతో పట్టుకెళ్తున్నప్పుడు అది ఎలా కనబడుతుంది అంటే నీళ్ల వల్లే కనబడుతుంది. అందులో ముంచినప్పుడు నీళ్లే, పైకి తీసినప్పుడు నీళ్లే, అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు నీళ్లే. కానీ అక్కడ వారు గ్లాసుల్లో పోసేటప్పుడు కల్లా ఆ జగ్గులోన నీరు ఎలా మారిపోయింది అంటే ద్రాక్షారసముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీరు ద్రాక్షారసంగా మార్చబడడానికి ఎవరు కనిపెట్టుకున్నట ద్వారా జరిగింది? ఆ పరిచారకులు, ఆ పనివారు. చూడండి, ఆ కనిపెట్టుకునే సమయంలో చాలా వ్యతిరేకత వచ్చి ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీరు ఎప్పుడన్నా సర్వసాధారణంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ సాంబార్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? వడ్డించే ప్రతి ఒక్కరూ బకెట్లు పట్టుకొని తిరిగేస్తారు. సాంబార్ అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది అని చెప్పి. ఎవరికి లేని కంగారు ఎవరికి ఉంటుందో తెలుసా? వడ్డించే వ్యక్తులకే ఉంటుంది. అంటే మళ్ళీ మాట వచ్చేద్ది.
మళ్ళీ మమ్మల్ని అడుగుతారు, కుదరదు, సాంబార్ అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, ఇంకా వండలేదు అని చెప్పి తొందర పెట్టేస్తారు. ఎవరో ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు నా వ్యక్తులు ఖాళీగా అంటే కాదు, ఇంకొంతమంది ఖాళీ లేని వ్యక్తులు, ఖాళీగా ఉన్న వ్యక్తులు ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు కంగారు పెడతారు ఈ పని వారిని. చూసుకోవాలి కదా, ముందు తెలియదా మీకు, ఇవన్నీ ముందు చెప్పాలి కదా, అయినా ఆ వ్యక్తి చెప్పాడు కదా, ఒక 5 కేజీల రైస్ ఉన్నప్పుడు మీకు ఏమని చెప్పమని చెప్పాను కదా, కనుక మీరు చెప్పలేదు కనుక మీదే తప్పు, మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తిని ఉపయోగం ఏముంది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్స్ చేసుకొని, చూడండి ఒక లాంటి సిచ్యువేషన్ అక్కడ ఏర్పడిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఆ కానా వివాహంలో కూడా జరిగే ఉంటుంది. ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది, పరిచార వంకలు చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వారు కేవలం ఏం చేయగలరు తెలుసా? వడ్డించగలరు. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రభు చెప్పేంత వరకు ఆయన మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. చూడండి, వారు ఆ మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నందున ఆ వివాహములో ఏం జరగలేదో తెలుసా? కొరత అనేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ వివాహములో ఉన్నటువంటి ఆ విందు ప్రధానే కానీ, ఆ పెండ్లి కుమారుడు తరపే కానీ, పెండ్లి కుమార్తె తరపే కానీ ఎవ్వరూ కూడా ఏం పొందలేదో తెలుసా? సిగ్గు పొందలేదు. చెప్పండి, ఏం పొందలేదు? ఒకవేళ ద్రాక్షారసం అయిపోయి వీరు గనక ఎవరి మట్టుకు దారిలో వారు వెళ్ళిపోయి ఉంటే గనక ఆ పని వారే కనిపెట్టకుండా అక్కడంతా ఏం జరిగేదో చెప్పండి? భోజనాలకు పిలిచారు, పెట్టలేనప్పుడు ఎందుకు పిలవడం, ఎంతమంది అయితే అంతమందిని పిలుచుకోవచ్చు కదా అని చెప్పి నలుగురు రకాలుగా అంటారు. ఆ కుటుంబ పరువు అనేది సమూలముగా పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వారు ఓపికగా ప్రభు మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఆ కనిపెట్టుకుని ఉన్నందుకు ఆ వివాహములో ఏం కలగలేదో తెలుసండి? అవమానము, సిగ్గు అనేది కలగలేదు. అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా మాట రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వడును సిగ్గునొందడు, హేతువు లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి మాటలో అక్కడ రాయబడి ఉన్నది, నీ కొరకు కనిపెట్టుకొని వారు. చెప్పాలి, వారిలో ఎవ్వరూ కూడా ఏం పడరో తెలుసా? సిగ్గుపడరు. ఆ పనివారు ఎవరి కొరకు ఎదురు చూశారు? ఎవరి కొరకు కనిపెట్టుకున్నారో? తల్లి ఎవరి కొరకు కనిపెట్టుకున్నది? వివాహపు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపే కనిపెట్టుకొని ఉన్నారు. గనుక ఆ కుటుంబానికి సిగ్గు, అవమానం ఏమైనా కలిగిందా? కలగలేదు. మన జీవితంలో కూడా కనిపెట్టుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. ఓపికతో కనిపెట్టుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. కానీ ఈరోజు చాలామందికి కనిపెట్టుకునే అనుభవాలు కోల్పోతున్నాం. ఓపికతో కనిపెట్టట్లేదు ఎవరో కూడా. ప్రతిదీ కూడా ఎలా జరగాలనుకుంటున్నారు? ఇన్స్టెంట్గా జరగాలనుకుంటున్నారు. అంటే ఏంటి? అప్పటికప్పుడే జరిగిపోవాలి అని అనుకుంటున్నారు. నో, దేవుడు అప్పటికప్పుడు జరిపించి మహిమ తెచ్చుకుంటాడు. దేవుడు నీ ఓర్పును పరీక్షించి అందులో కూడా జరిగించి అలా కూడా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఏది జరిగినప్పటికీ కూడా మనం ఓపికతో ఓర్చుకొని సహనంతో ఆయన చేసే కార్యాలను కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కానా అనే వివాహములో వారు కనిపెట్టుకున్నట ద్వారా సిగ్గునొందకుండా కుటుంబము తప్పించబడింది. రెండవదిగా చూడండి, ఇంకొక సందర్భంలో కూడా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనము. అతని అక్క చెండ్లండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ కొరకు వచ్చినదనెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు ఎవరి కొరకు వ్రాయబడి ఉన్నవి అంటే, యేసయ్య ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే లాజరు. చెప్పండి, ఎవరు? లాజర్కి ఒక భయంకరమైనటువంటి వ్యాధి సంభవించింది.
ఆ వ్యాధిని బట్టి యేసయ్యకు ఒక వర్తమానాన్ని పంపించారు. యేసయ్య అప్పటికి దూరంగా ఉన్నాడు గనుక, అయ్యా నువ్వు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు గనుక నీవు వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? స్వస్థపరచబడతాడు అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడంట ఏమని? ఈ వ్యాధి చెప్పాలి ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. వెంటనే అవతలలో అనుకుంటున్నారు, ఇదేంటి లాజరు వ్యాధి కలిగి ఉన్నాడు తప్ప మరణమైపోతాడని ఏం చెప్పలేదు కదా. లాజరుకే ఒంట్లో బాగోలేదనే వర్తమానం వచ్చింది, కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఇది మరణం కొరకు వచ్చింది కాదు అని అంటున్నాడు. మొత్తం మీద ఆయన ఆ వర్తమానం వచ్చినప్పటికీ కూడా లాజరు దగ్గరికి ఆలస్యముగా వెళ్ళాడు. కానీ ఈలోపు లాజరు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. చూడండి, లాజరు చనిపోయి సమాధి చేయబడి అనేక దినములు అయిపోయింది. ఈలోపు యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతము దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి బాధ దుఃఖంతో ఉన్నారు. ఎందుకు అంటే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. యేసయ్యను అంత దూరం నుంచి చూసింది, పరిగెత్తుకొని వచ్చి, అయ్యా ఆ రోజే కనుక నువ్వు వచ్చుండుంటే నా తమ్ముడు బ్రతుకుండేవాడు కదా, నా సహోదరుడు బ్రతుకుండేవాడు కదా, ఎందుకు ఆలస్యం చేసావు అంటే ఆయన కన్నీరు కార్చుకున్నాడంట. లాజరు ఎక్కడున్నాడు తీసుకెళ్ళండి అంటే, అయ్యా ఇప్పటికే 4 రోజులు అయిపోయాయి, ఇదిగో శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులు పట్టేసి కూడా ఉంటుంది, ఇప్పుడు ఆ సమాధిని తీయడం అవసరమా, అక్కడికి వెళ్ళడం అవసరం అంటే, లేదు నమ్ముట నీ వలమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనను అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన సమాధి బయట నుండి లాజరు నీవు బయటకు రమ్మన్నప్పుడు లాజరట ప్రేత వస్త్రములు చుట్టబడి తాను బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నేను ఇక్కడ ఒక మాట అడుగుతాను. లాజరు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అని లాజరు కొరకు పంపినటువంటి వర్తమానం యేసయ్యకి అందిందా లేదా? అందింది. అందినప్పుడు తిరిగి ఇప్పుడు యేసయ్య రావాలా లేదా? ఎందుకు ఆలస్యం? ఎస్, చూడండి, ఆలస్యం అవుతున్నది అంటే దాని వెనక అద్భుతం చేయబడుతున్నది అని అర్థం. దేవుడు మన కొరకు ఏదో దాచి ఉంచాడని అర్థం. లాజరు ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడంటే, లాజరు ఇంటివారు ఎవరి కొరకు కనిపెట్టుకున్నారంటే ప్రభువు కొరకు కనిపెట్టుకున్నారు. చూడండి, ప్రభు కొరకు కనిపెట్టుకొని పంపాల్సినటువంటి వర్తమానాన్ని పంపించేశారు, కానీ ఆయన మాత్రం రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ అటువంటిదే మన పరిస్థితి అనుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి లాజరు మన అన్నయ్యో, మన తమ్ముడో, లేకపోతే మన కడుపును పుట్టినటువంటి కుమారుడు అయి ఉన్నాడు అనుకోండి. యేసయ్య పాలన చోట ఉన్నాడు, యేసయ్య వస్తే మీ కుమారుడు బ్రతుకుతాడు. అలాంటి సమయంలో యేసయ్య దగ్గరికి మీరు వర్తమానం పంపించారు. ఇప్పుడు మీరు ఏమని ఎదురు చూస్తారు? వస్తాడు అని ఎదురు చూస్తారు. కానీ రాకపోతే మీ ధైర్యం ఏమైపోద్ది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వస్తాడు అని అనుకున్నాం, కానీ యేసయ్య రాలేదు. ఒక్కసారిగా అంత ధైర్యం కలిగి యేసయ్య కొరకు ఎదురు చూసిన మనం ఒక్కసారిగా మన ధైర్యం అంతా ఏమైపోద్దో తెలుసా? కోల్పోతాం. అంటే మనిషి మరణించాడు, ఇంకా ఉపయోగం లేదు ఆయన వచ్చినా కానీ అని మనం అనుకుంటాం. కానీ చూడండి, దేవుని కొరకు కనిపెట్టుకునేవారట చనిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి మరలా వారిని ఏం చేస్తారో తెలుసా? జీవింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 43వ వచనం నుంచి, లాజరు చెప్పగా కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో లాజర్ అంట ఒక అద్భుతంగా మారిపోయాడంట. చెప్పండి ఎలాగా? యేసయ్యను చూడడానికి వచ్చేవారు కొంతమంది అయితే లాజర్ని చూడడానికి వచ్చేవారు కొంతమంది అంట. అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడా?
ఏదేది వెళ్ళి చూసొద్దాం ఆగండి అని చెప్పి లాజరు జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా దేవుడు? ఒక సాక్ష్యపు జీవితంగా మార్చేశాడు. దేనిని బట్టో తెలుసా? కనిపెట్టుకొనుట ద్వారా దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని మొత్తం కూడా ఎలా మార్చాడంటే ఒక సాక్ష్యార్థమైనటువంటి జీవితంగా మార్చాడు. మన జీవితంలో కూడా ధైర్యం కోల్పోయే పరిస్థితులు అనేకమైనవి వస్తాయి. అయినప్పటికీ కూడా సహనముతో ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనములో ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ కూడా మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. మీ పక్కన వాళ్ళతో మాట చెప్పుకోండి, ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఈ అమ్మాయి ఉన్న కష్టంగానే ఇబ్బందులు ఉన్నాయంటే మీ పక్కన వాళ్ళతో మరే చెప్పుకోండి, ధైర్యము వహించి నిబ్బరముగా ఉండడి. ధైర్యము వహించి నిబ్బరముగా ఉండడి. అందరితో చెప్పుకోండి. సంతోషించాల్సిన విషయం ఇది. మనం చెప్పండి, ధైర్యము వహించి నిబ్బరముగా ఉండడి. మీ మనసుతో చెప్పుకోండి ఇప్పుడు, ధైర్యము వహించి నిబ్బరముగా ఉండి. ఎవరి కొరకు కనిపెట్టుకున్నట ద్వారా? యెహోవా కొరకు కనిపెట్టుకున్నట ద్వారా. నమ్మండి, విశ్వసించండి. దేని కొరకైతే మీరు కనిపెట్టుకుంటున్నారో అది అవసరమైతే చేదాకా వచ్చి ఒక్కొక్కసారి కోల్పోతాం. కోల్పోయినప్పటికీ కూడా మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. చూడండి, ధైర్యముగా ఉండు అని ఎప్పుడు అంటాం? చెప్పాలి, అంతే కదా. భయపడొద్దు అంటే ఎప్పుడు అంటాం? భయపడుతున్నప్పుడే కదా. అంటే ఏంటి? మన ధైర్యాన్ని కృంగదీసే సమయాలు కూడా ఎదురు చూసే సమయంలో వస్తాయి. మనల్ని కృంగదీసే సమయాలు, ధైర్యం కోల్పోయి భయపడే సమయాలు రావని కాదు, వస్తాయి. అయినప్పటికీ మనం ఆయనను ఎదుర్కొనే విషయంలో, ఆయన కొరకు కనిపెట్టే విషయంలో సహనము కలిగి ఉంటే దేవుడు ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆ మాట సారాంశము. మరొకసారి ఆ మాట చదవండి, 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. చూడండి, బయట పరిస్థితులు మీ హృదయాన్ని కలచివేస్తాయి. ఎదురు చూసే సమయంలో సూటి పోటీ మాటలు ఎదురవుతాయి, బలహీనపరిచే మాటలు ఎదురవుతాయి, కృంగదీసే మాటలు ఎదురవుతాయి, లేకపోతే మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపేసే మాటలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మనము ఒక మనుషునికి కనిపెట్టుకున్నట్లేదు, లేకపోతే ఒక మనుషుని కొరకు మనం కనిపెట్టుకున్నట్లేదు, లేకపోతే ఒక వేరే విషయాల కొరకు మనం కనిపెట్టుకున్నట్లేదు. ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం? యెహోవా కొరకు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టనటువంటి దేవుడు. ఆమేన్. మొదట కానా విందులో ఆయన కొరకు కనిపెట్టుకున్నట ద్వారా ఏం జరిగింది? ఆ కుటుంబము సిగ్గునొందకుండా వారందరి ఎదుట గణపరచబడింది. రెండవదిగా చదవబడినటువంటి వాక్య భాగం, లాజరు కుటుంబము దేవుని కొరకు కనిపెట్టుకున్నట ద్వారా సాక్ష్యపు జీవితాన్ని, ధైర్యము కలిగినటువంటి స్థితిని వారు సంపాదించుకున్నారు. అలాగే మూడవదిగా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయమును 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు
కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శిష్యులు దేని కొరకు కనిపెడుతున్నారు? చెప్పాలి. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ కొరకు వారు ఏం చేస్తున్నారు అంటే కనిపెట్టుకుంటున్నారు. ప్రభు ఆయన 40 దినాలు తిరిగి మళ్ళీ ఆ ఆఖరి రోజు 40వ రోజు తిరిగి మళ్ళీ ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో చెప్పారు ఈ మాట, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందితేనే కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి వెళ్ళకూడదు అంటే యెరూషలేములో నుండి వెళ్ళక మీరు పరిశుద్ధాత్మను పొందితేనే తప్ప మీరు యెరూషలేములో నుండి మాత్రము వెళ్ళొద్దు. చెప్పినప్పుడు వీళ్ళకి ఒక డౌట్ రావాలి. ఏంటంటే బాగానే ఉంది, వెళ్ళొద్దు అంటున్నాడు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వీరు ఎన్ని రోజులు కనిపెట్టి ఉండాలి అనే విషయాన్ని మాత్రం చెప్పలా. కనిపెట్టి ఉండండి, ఆయన మీ మీదకి వస్తాడు అని చెప్పేశారు. బాగానే ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు చూడండి. అప్పటికప్పుడు రమారమి సుమారట యేసు ప్రభువుని వెంబడించిన వారిలో 500 మంది ఉన్నారట. ఎంతమంది చెప్పాలి? 500 మంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ఎంతమంది మీదకి దిగింది చెప్పాలి? ఎంతమంది? 120. ఏ అంటే ఆలోచన చేద్దాం. మొదటి రోజు దేవుడు వారితో చెప్పాడు ఏమని? ఇదిగో మీరు ఆత్మచేత నింపబడితేనే కానీ యెరూషలేములో నుంచి విడిచి వెళ్ళొద్దు. గనుక ఈ 500 మంది కూడా ఏమనుకున్నారంటే, అయితే ఈరోజు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు గనుక ఈరోజు అందరం కూడా మనం ఏం చేద్దాం అంటే ప్రార్థన చేద్దాం అని అనుకొని 500 మంది అనుకోండి ప్రార్థనలో కూర్చున్నారనుకోండి. ఆ రోజంతా గడిచింది, ఏం రాలేదు. ఈ 500 మందిలో ఏమనుకుంటారు, అరే ఇంకా రాలేదు, ఎన్ని రోజులు పడుతుందేమో, మనకి ఎందుకులే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారో ఆలోచించేయండి. రెండో రోజు గడిచింది. రెండో రోజు కూడా ఎంతమంది? ఆ మిగిలినటువంటి వారు మళ్ళీ తిరిగి ఉపవాసంతో ప్రార్థిస్తున్నారు. ఆ రెండో రోజు కూడా ఏం రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. గనుక మళ్ళీ రెండో రోజు కూడా అనుకున్నారు, రే మొదటి రోజు అనుకున్నాం, రెండో రోజు కూడా రాలేదు, రాడేమోరా అని చెప్పి ఇంకొంతమంది వెళ్ళిపోతారు. అలాగే మూడో రోజు గడిచింది కొంతమంది, నాలుగో రోజు గడిచింది కొంతమంది, 5వ రోజు గడిచింది కొంతమంది, 6వ రోజు గడిచింది కొంతమంది, 7వ రోజు గడిచింది కొంతమంది, 8వ రోజు గడిచింది కొంతమంది, 9వ రోజు గడిచింది కొంతమంది. అందరూ వెళ్ళిపోయి ఆఖరికి ఎంతమంది మిగిలారు అంటే కేవలము 120 మంది మాత్రమే మిగిలారు. చెప్పండి, వీళ్ళు దేని కొరకు కనిపెడుతున్నారు? ముందు వారు ఎందుకు కనిపెట్టలేకపోయారు చెప్పాలి? వారి జీవితంలో ఏం కోల్పోయారో తెలిసేవారు? సహనాన్ని కోల్పోయారు. కనాను విందులో పరిచారకులు సహనం కలిగి ఉన్నారు. రెండవది, లాజరు కుటుంబీకులు సహనమును కలిగి ఉన్నారు. మూడవది, 120 మంది కూడా ప్రభు కొరకు వారు సహనము కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అంటాను, ఆ 10వ రోజు కూడా రాకపోతే చెప్పాలి, 10వ రోజు కూడా రాకపోతే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏమన్నా తెలుసా? ఆత్మచేత నింపబడితేనే కానీ ఈ గది దాటి బయటికి మనం వెళ్ళకూడదు అని తీర్మానానికి వారు వచ్చేసారు. సహనం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని 10 రోజుల పాటు తిండి నిద్ర ఆహారాలు మానేసి మరి ప్రార్థనలో ఏక మనసుతో ప్రభుని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వారి మీదకి ఏమొచ్చింది? ఆ మాటలు చూడండి. 2వ అధ్యాయము పెంతెకొస్తు పండుగ దినమొచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు ఒక బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ 120 మంది ఓపిగ్గా ప్రభు కొరకు కనిపెట్టుకున్నందున వారు పొందుకున్నదేంటి చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి.
మరి మిగతా ముందు వారు ఏం కోల్పోయారు చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనం చదవండి. 31వ వచనం అన్న. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ వచనం చదివినప్పుడు ఈ వచన భావమును గురించి మనం మాట్లాడుకుంటే, ఆనాడు శిష్యులు ఆత్మ కొరకు వారు ఏం చేశారు? కనిపెట్టుకొని ఉన్నారు. ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ఆయన కొరకు ఎదురు చూచువారు ఏ బలమును పొందుకుంటారట? నూతన బలము. అంటే ఆత్మచేత వారు నింపబడినప్పుడు వారికి ఏం కలిగిందో తెలుసా? నూతన బలము. చెప్పండి, ఏం కలిగింది? నూతన బలం కలిగిన తర్వాత కింద 2 మాటలు మాట్లాడుతున్నాడు. చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి మాటలు. చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. చూడండి, ఈ ఆఖరి వచనములో ఈ ఆఖరి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 2 గుంపులను చెబుతున్నాడు. మొదటి వారు ఎవరు అంటే పరిగెత్తేవారట, రెండో వారు ఎవరు అంటే నడిచిపోయేవారు. చూడండి, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి దేవుడు ఏమనుగ్రహించాడు? నూతన బలమును అనుగ్రహించాడు. మరి పాత నిబంధనలో కూడా కొంతమంది దేనిని పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ ఇద్దరికీ కలిగేది ఒకటేనా? ఈ ఇద్దరి మీద నిలిచి ఉండే ఆత్మ ఒకటేనా అనే విషయాన్ని అక్కడ దేవుడు మర్మయుక్తంగా మాట్లాడుతూ, చూడండి, పాత నిబంధన సంఘము, క్రొత్త నిబంధన సంఘము. పాత నిబంధన సంఘానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? దేవునితో నడిచే అనుభవం. చెప్పండి, ఏంటి? క్రొత్త నిబంధనకు ఉన్న సంఘం ఏంటో తెలుసా? పరిగెత్తే అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో భక్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. హానోకు నడిచాను, నోవాహు దేవునితో నడిచాను, మోషే దేవునితో నడిచాను, యెహోషువ దావీదు, వీళ్ళందరూ కూడా ఎవరికి? దేవుడితో నడిచిన వారు. కానీ ఇప్పుడు మనం ఎవరు? పరిగెత్తేవారు. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే చూడండి, అక్కడ పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా రాయించి ఉంచాడో. 12వ అధ్యాయము 2వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నడిపించదో, పరిగెట్టేలా చేస్తుంది. అందుకని పౌలు అంటాడు ఏమన్నా తెలుసా? 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, పౌలు దేన్ని ముగించాడట? అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? నా పరుగుని ఇందాక మనం మాట్లాడుకున్నామని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు పైకి ఎగురునట్లుగా వారు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, ఆత్మ కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ ఆత్మ
కనిపెట్టుకున్న వారికి ఏం కలుగు చేసిందో తెలుసా? నూతన బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం కనిపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది, అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓపికతో కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురుచు. తద్వారా నీకు నూతన బలం కలుగుతుంది. ఆ నూతన బలము ద్వారా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? పరిగెట్టగలుగుతావు. ఫిలిప్పు నపుంసకుడి యొక్క రథము వెనక ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెట్టే అనుభవాన్ని ప్రభు మనకిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఓపికగా ఎదురు చూచినప్పుడు. ఓపికగా ఎదురు చూడలేదనుకోండి, పరిగెత్తే అనుభవం రాదు. ఎక్కడ ఉన్నవారమో అక్కడే ఉండిపోయే పరిస్థితి. కానీ మనమైతే ప్రభు కొరకు ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసా? కనిపెట్టుకొని ఉండాలి. అందుకనే కీర్తనకారుడు 130వ అధ్యాయంలో కొన్ని మాటలను ఆయన గ్రంథస్థం చేసి మాట్లాడుతున్నాడు. చూడండి, 130వ అధ్యాయము. దావీదు తన జీవితంలో తను ఏ విధముగా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడో, ఎంతవరకు తను దేవుని కొరకు కనిపెట్టుకున్నాడో, ఎప్పటి వరకు తను దేవుని కొరకు కనిపెట్టుకున్నాడో ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5, 6 వచనములను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు ఎంతలాగా దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడట. చూడండి, ఎప్పుడైనా మీరు పని చేసేటప్పుడు నైట్ డ్యూటీ చేసేవాళ్ళ ఆశ ఏంటో తెలుసా? ఉదయం ఎప్పుడైపోద్దా అని. సెక్యూరిటీ కానీ లేకపోతే నైట్ డ్యూటీ చేసే వర్కర్లు ఎవరైనా కానీ ఆకాశం వైపు చూస్తారు. ఆకాశం వైపు అలా చూస్తారో, చుక్కలు లెక్కెడతారో, ఎప్పుడవుతుందో పొద్దున్న, ఎప్పుడింటికి వెళ్ళిపోతామో, ఎప్పుడు పడుకుని పోతామో అని చెప్పి వేకువ కొరకు కావలివాడు ఏ విధముగా అయితే ఎదురు చూస్తాడో, ప్రభువా నీ కొరకు నేను అలా కనిపెట్టుకుంటున్నాను. మన జీవితంలో కూడా ఆశతో ప్రభు కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. తద్వారా మన కుటుంబము సిగ్గునొందదు. రెండవది, దేవుడు మనకు కనిపెట్టుకున్నట ద్వారా ధైర్యమును సాక్ష్యపు జీవితమును కలుగ చేస్తాడు. మూడవదిగా, కనిపెట్టుకున్నట ద్వారా దేవుడు మనకు నూతన బలాన్ని కలుగ చేస్తాడు. ఆ నూతన బలము ద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? పరిగెత్తే అనుభవంలోనికి మనం వెళతాం. ఆఖరికి ఒక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయం 23వ వచనము. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనము. అయితే పానదాయకుల యొక్క అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను. 41వ అధ్యాయము 1వ వచనము. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతను ఏటి దగ్గర నిలిచి ఉండగా. చాలండి. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగాన్ని క్లుప్తంగా మీకు వివరించి నేను వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, ఎప్పుడైతే పోతీఫర్ ఇంట్లో ఆ యొక్క ఇంటి యజమానురాలు యోసేపు మీద నెపం మోపి అతన్ని ఏం చేసింది అంటే చెరసాలలో వేయించేసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎవరికి తోడై ఉన్నాడంటే యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉండి ఆ చెరసాలంతటి మీద కూడా యోసేపుని ఎలా మార్చాడంటే ఒక నాయకుడిగా మార్చాడు. ఇలాంటి సమయంలో యోసేపు చెరసాలలోకి అనగా యోసేపు సెలలోనికి ఒక 2 వ్యక్తులు వచ్చారట. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు పానదాయకుడు, 2 భక్షదాయకుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకరు రాజుగారికి భోజనం పెట్టేవాడు, ఒకడు రాజుగారు త్రాగడానికే ఇచ్చేవాడు. చెప్పండి, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చారట? చెరసాలలో యోసేపు దగ్గరికి, అంటే ఖైదీలుగా వారు వచ్చారు. ఆ సమయంలో అడుగుతున్నారు, దేనికి వచ్చినట్లు అసలు వీళ్ళు అంటే, రాజుగారి మీద విషప్రయోగం చేశారు. అందులో ఎవరు చేశారనేది తెలీదు. దొరికిన తర్వాత ఎవరన్నా ఏమంటారు? నేను చేయలేదంటే నేను చేయలేదంటారు. కనుక వీళ్ళిద్దరినీ కూడా రాజుగారు ఏం చేశారంటే
తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు. విచారణ జరుగుతున్నది. ఇద్దరిలో ఎవరైతే నేరస్తుడని తెలుస్తుందో రాజుగారు వాడిని ఏం చేస్తారో చంపేస్తాడు, ఉరి తీసేస్తాడు అని తెలిసింది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఇరువురికి కూడా కలలు వచ్చినాయట. చెప్పండి, ఇరువురికి ఏమొచ్చినాయి? కలలు వచ్చినాయి. ఆ కలల భావం ఏమిటో వారికి అర్థం కాక బుర్ర పీక్కుంటున్నటువంటి సమయంలో ఆ యొక్క కల భావాన్ని ఎవరు చెప్పారంటే యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పయ్యా పానదాయకుడా, ఇదిగో నీ ఉద్యోగం తిరిగి మరలా నీకు ఇవ్వబడుతుంది, నువ్వు క్షేమంగా ఉంటావు, ఇదిగో నీవు మాత్రం చనిపోతావు అని చెప్పి భక్షదాయకుడితో చెప్పాడు. తను ఏ విధముగా అయితే చెప్పాడో అదే రీతిలో జరిగింది. ఆ యొక్క పానదాయకుడు బ్రతికాడు. భక్షదాయకుడు నేరం చేసిన కారణం చేత ఏం చేయబడ్డాడంటే చనిపోయాడు. అప్పుడు యోసేపు ఆ వ్యక్తితో చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు నా కొరకు ఏం చేయాలో తెలుసా? విజ్ఞాపన చేయి. ఇది ఈరోజు నేను బ్రతికుండడానికి గల కారణం, చెరసాలలో ఒక వ్యక్తి నాకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పాడు. ఆ వ్యక్తి కలభావాన్ని బట్టే ఈరోజు నేను బ్రతికున్నాను గనుక నా గురించి ఒక్కసారి నువ్వు రాజు దగ్గర ఏం చేయాలి? రికమెండేషన్ చేయి, జ్ఞాపకం చేయి, నన్ను ఈ చెరసాలలో నుంచి విడిపించడానికి సహాయం చేయి అని చెప్పి యోసేపు ఆ వ్యక్తికి చెబితే, ఆ వ్యక్తి అంట బయటికి వెళ్ళి ఏం చేశాడట? యోసేపు చేసిన సాయాన్నే మర్చిపోయాడు. చూడండి, యోసేపు అనుకుంటున్నాడు ఈరోజు వెళ్ళాడు కదా, అయితే రేపే రాజు వచ్చేస్తాడు. రాలేదు. చూడండి, అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి తెలుసండి? 2 సంవత్సరాలు గడిచిపోయాయి అంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు బట్టి గడిచిపోతే ఎవరికైనా నిరీక్షణ ఉంటుందంటారు అసలు? ఏమని పంపించాడు? నువ్వు బయటికి వెళ్ళి రాజుగారి దగ్గర నా కొరకు చెప్పు, నేను నీకు ఎలా ఉపయోగపడ్డానో దానిని బట్టి సంతోషపడి నన్ను విడిపిస్తాడు అని చెప్తే, ఆ మనిషి ఏం చేశాడు? బయటికి వెళ్ళి చెప్పిందంతా మర్చిపోయి తన పనిలో తను బిజీ అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల పాటు యోసేపు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడో చెప్పండి, చెప్పాలి. ఎస్, రాజు ఇస్తాడేమో అని అనుకుంటున్నారు, కానీ నేను అంటాను, యోసేపు రాజు కంటే ఎవరిని ఎక్కువగా కనిపెట్టుకున్నాడో తెలుసా? దేవుడిని కనిపెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2 సంవత్సరాల పాటు తాను కనిపెట్టుకొని ఉన్నందున యోసేపు పొందుకున్నది ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికే ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, కనిపెట్టుకున్నట ద్వారా తన జీవితంలో తను ఏం పొందుకున్నాడో తెలుసా? అధికారాన్ని పొందుకున్నాడు. తన జీవితంలో కనిపెట్టుకున్నట ద్వారా, ఎలాగా? ఓర్పుతో కనిపెట్టుకున్నట ద్వారా తన జీవితంలో ఏం పొందుకున్నాడు? అధికారమును పొందుకున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిని, దేవుడు చేసే కార్యములను తను పొందుకున్నాడు. తన అన్నదమ్ములకు ఎవ్వరికీ లేనటువంటి భాగ్యమును దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? యోసేపుకు అనుగ్రహించాడు. దేని ద్వారా? కనిపెట్టుకున్నట ద్వారా. అందుకనే మనము కూడా ఆయన కొరకు ఏం చేయాలో తెలుసా? సహనముతో కనిపెట్టుకోవాలి. ఆయన చేసే కార్యాల కొరకు నమ్మండి, విశ్వసించండి. మీ జీవితంలో దేవుడు చేస్తానని చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేయడానికి సమర్థుడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నరుడు కాడు. మాట ఇచ్చిన వాడు చెప్పాలి ఎవరు? మాట నిలబెట్టుకునేవాడు. ఆయన ఎన్నడూ కూడా అబద్ధమాడనేరని దేవుడు అంట. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం గనుక ఆయన కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఓపికతో, సహనముతో ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. తద్వారా మనం జీవితంలో పొందుకునేది, సిగ్గు పొందకుండా ఉంటాం మన జీవితంలో. రెండవది, మన కుటుంబం ధైర్యము కలిగి బ్రతుకుతుంది, సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మూలవాక్యం 40వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఒగ్గి
నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే, దావీదు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు అతడు ఏ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఏ స్థితిలో, ఎటువంటి కడుబేద స్థితిలో, ఎటువంటి ప్రమాదపు స్థితిలో, ఎటువంటి కింద స్థితిలో తను ఉన్నాడో అక్కడ రాయించి ఉంచాడు. అందుకనే నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నేను ప్రభు కొరకు ఏం చేస్తానో తెలుసా? సహనంతో కనిపెట్టుకుంటా. ఎందుకంటే నా దేవుడు కార్యము చేసేవాడు గనుక. ఒకవేళ మనుషులు కార్యం చేస్తారని మనుషుల వైపు మనం కనిపెట్టుకుంటే మాత్రం అది నిరుపయోగం అయిపోద్ది. కానీ మనము ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? చెప్పాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన తప్పక న్యాయం తీర్చేవాడు. యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. ఒక విధవరాలు న్యాయము కొరకు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చుమని చెప్పి అతని దగ్గర బ్రతిమాలుకుంటుందట. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఒక అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి ఇంకెంత న్యాయము కలిగిన వాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే ప్రజలను ఆయన విడిచిపెడతాడా? ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈరోజు మనం దేని విషయంలో కనిపెడుతున్నాం? ఆయన కొరకు కనిపెడదాం. నిశ్చయముగా ఆయన చేసే కార్యాలు మన జీవితంలో స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.